హైదరాబాద్ లో సంచలనం కలిగించిన గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాదంపై విచారణ సాగుతోంది. అసలు ఈ ప్రమాదం ఎలా జరిగిందనే కోణం మాత్రమే కాదు, ప్రమాదానికి కారణం కూడా సంచలనం కలిగిస్తోంది. కేవలం షార్ట్ సర్క్యూట్ కాదని ఇంకా ఇతర కారణాలు కూడా ఇందులో ఉన్నాయంటున్నారు. మరోవైపు బాధితుల కుటుంబాల్లో పెను విషాదం నింపిన ఈ ఘటనపై రాజకీయ విమర్శలు కూడా ఎక్కువయ్యాయి. గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాదంలో షాక్ కొట్టే నిజాలు, వాడుతున్న ఎలక్ట్రిక్ కనెక్షన్ అక్రమం, పాత భవంతులు కావడంతో స్మోక్ అలార్మ్స్ లేనేలేవు, 3 తరాల కుటుంబం ఒక్క అగ్ని ప్రమాదంలో చనిపోవడం గుల్జార్ హౌస్ లో జరిగిన విషాదం కాగా 17 మంది అగ్నికి ఆహుతి కావడంతో మిగిలిన వారి కుటుంబ సభ్యులకు తీరని ఆవేదన మిగిల్చింది. నేతల పరామర్శలతో, ఆర్థిక నష్టపరిహారాలతో అది తీరేది కాదు. అయితే ఈ సందర్భంగానే అసలు ప్రమాదం జరిగిన తీరుగాని, కొన్ని ప్రాణాలు పోవడానికి కారణాలను చూసినప్పుడు మరింత ఆవేదన కలగజేస్తోంది. ప్రమాదానికి కారణంగా గ్రౌండ్ ఫ్లోర్ లోని మెయిన్ స్విచ్ బోర్డ్ దగ్గర మంటలు రావడం. అయితే ఇక్కడే అసలు కనెక్షన్ లేకుండా బయటి కరెంటు తీగలకు కొక్కాలు వేసి కరెంటు వాడుతున్నట్టు చెబుతున్నారు. ఈ హెవీ లోడ్ తోనే మీటర్ దగ్గర బ్లాస్ట్ అయినట్టు చెబుతున్నారు. అలా బయలుదేరిన మంటలు పైకి పాకి ఫస్ట్ ఫ్లోర్ లో ఏసీ కంప్రెసర్ పేలడంతో ప్రమాదం చోటు చేసుకుంది. ఇదే విషయాన్ని విద్యుత్ శాఖ ఏడీ అహ్మద్ మక్సూద్ కూడా చెబుతున్నారు. అయితే ఇదే పూర్తిగా విచారణ చేసిన తరువాత ఖచ్చితంగా చెప్పగలవనేది విద్యుత్ శాఖ మాట. మరోవైపు కిందకు రావడానికి వీల్లేకుండా మంటలు, ఫస్ట్ ఫ్లోర్ లో కంప్రెసర్ పేలడంతో విషవాయువులు వ్యాపించడంతో నిద్రలో ఉన్నవారు ప్రమాదం నుంచి బయటపడే అవకాశం లేకుండా పోయింది. నిద్రలేచి ప్రాణాలు కాపాడుకున్నవారు సెకండ్ ఫ్లోర్ కి వెళ్లారు. ప్రమాదం జరిగిన బయటి వారికి కూడా వెంటనే తెలియకపోవడానికి ఈ ఏరియా పరిసరాలను చూడాల్సి ఉంటుంది. చార్మినార్ కి అత్యంత సమీపంలోని భవంతుల సముదాయం ఇది. 2 వైపులా ముత్యాలు అమ్మే షాపులే ఉన్నాయి. గుల్జార్ హౌస్ పక్కనున్న 2వ భవనంలో గ్రౌండ్ ఫ్లోర్ లో కృష్ణా పర్ల్స్, ఇక్రమ్ జ్యువెలర్స్, మోదీ పర్ల్స్ దుకాణాలు ఉన్నాయి. ఈ దుకాణాలకు పైన ఉన్న 2 అంతస్తులు నివాస భవనాలు. కృష్ణా పర్ల్స్ నుంచి పై అంతస్తులకు వెళ్లేందుకు మార్గం ఉంది. ఈ మార్గంలోనే పై అంతస్తులకు రాకపోకలు సాగించాలి. ఒకటే మెట్ల దారి, అది కూడా ఇరుకుగా ఉన్నది కావడంతో ప్రమాదం నుంచి బయటపడే అవకాశం కూడా లేకుండా పోయింది. మరోవైపు ఈ ఘటనలో బాధితులను పరామర్శించింది బీఆర్ఎస్ పార్టీ. ఈ సందర్భంగా ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రభుత్వం ఇచ్చే పరిహారం సరిపోదని సూచించారు. ఫైర్ బ్రిగేడ్ అయితే వచ్చిందో అది నీళ్లు లేకుండా అరకొరగా వస్తే లాభమైంది, వసతులు లేకుండా వస్తే లాభమైంది. వచ్చిన ఆ ఫైర్ సర్వీస్ వాళ్ళు కూడా మాకు మాస్క్ లేదు కాబట్టి లోపలికి పోలేకపోతున్నామంటే ఇంతకంటే అన్యాయం ఉంటుందా? అట్లే వచ్చిన అంబులెన్స్ లో కూడా మాస్కులు పెట్టకపోతే, ఎందుకంటే ఎప్పుడైనా అగ్ని ప్రమాదంలో ఆ పొగతోని ఊపిరాడదు, ఆ ఊపిరాడకనే ఊపిరి పోతుంది, ప్రాణాలు పోతాయి. అట్లాంటప్పుడు ఆక్సిజన్ మాస్కులు లేకుండా, అట్లాంటప్పుడు వచ్చిన అంబులెన్స్ లో కనీస సౌకర్యాలు లేకుండా వస్తే ఎట్లా? చచ్చిపోయినాక కాంపెన్సేషన్ ఒక 5 లక్షలు ఏదో ఇచ్చి చేతులు దులుపుకున్నాడు కాదు. భవిష్యత్తులో ఇంకెవరు చావకుండా చూడండి. భవిష్యత్తులో ఎవరికి ఇట్లాంటి దుర్మార్గమైన పరిస్థితి, ఇంత ఘోరమైన పరిస్థితి రాకుండా చూడండి. ఇదే అంశంపై పార్టీలు రాజకీయం చేయడం మానుకోవాలన్నారు కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు. కిషన్ రెడ్డి గారు అక్కడ పోయి వాళ్ళని ఏం చేయాలి అనేది మానేసి గవర్నమెంట్ మీద ఒక రాయి కొట్టే కార్యక్రమం చేసి బురద తల్లే కార్యక్రమాన్ని స్టార్ట్ చేసి కిషన్ రెడ్డి గారు వారు కూడా ఒక చెయ్యి చేసిండు, పాపం ఏదో చేస్తున్నాడు అని తెచ్చుకోవాలి. నువ్వు పేరు తెచ్చుకో, అట్లా సర్వీస్. ఏదెలా ఉన్నా కూడా దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాదం సిటీలోని పురాతన భవంతులకు పొంచి ఉన్న ముప్పుని సూచించింది. అనుకోని ప్రమాదాలు తలెత్తినప్పుడు ప్రాణాలు పోయే పరిస్థితిని నివారించాలంటే తగిన చర్యలు తీసుకోవాల్సిందే. మరోవైపు ఈ ప్రమాదంపై